వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. కాకినాడలో ఏదైతే దొరికిందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీల్లో పీడీఎస్ బియ్యం భారీ సంఖ్యలో దొరికిన నేపథ్యంలో వెంటనే ఈ ఈ డిపార్ట్మెంట్ నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రి విశాఖలో కూడా తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి 4 బృందాలుగా విడిపోయి అయితే ఈ తనిఖీలు అయితే చేపట్టారు. అందులో విశాఖ కంటైనర్ టెర్మినల్ పోర్టుకు సంబంధించి విఎం బక్షి ఈ గొడౌన్లో మొత్తం 4.83 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అయితే దొరికిందని చెప్పి ఈ మినిస్టర్ అయితే తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఓవరాల్గా కాకినాడలో దొరికినంత పెద్ద మొత్తం దొరకకపోయినా అక్కడ టైట్ చేయడంతో మొత్తం మీద ఎక్కడెక్కడ వీళ్ళకి వేరియస్ ఛానల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఈ లావాదేవీలు చేద్దాము పీడీఎస్ బియ్యం అన్న నేపథ్యంలో అయితే ఇక్కడైతే కొద్ది మొత్తంలో అయితే దాంతో పోల్చుకుంటే ఇది కొద్ది మొత్తంలో అయితే వీళ్ళు ఇక్కడ నుంచి రన్ చేస్తున్న విషయం. అయితే ఈ తనిఖీలో అయితే జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లైస్ మొత్తం 4 బృందాలుగా విడిపోయి అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే ఈ తనిఖీలు సడన్ సర్ప్రైజ్ చెక్ అయితే మినిస్టర్ చేపట్టారు. ఈ నేపథ్యంలో అయితే విశాఖ కంటైనర్ టెర్మినల్ సంబంధించి విఎం బక్షి ఈ గొడౌన్లో అయితే ఈ పీడీఎస్ బియ్యం అయితే దొరికింది. 4.83 మెట్రిక్ టన్నుల బియ్యం దొరకడంతో మినిస్టర్ ఇమీడియట్ గా వాటన్నిటిని సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు జాయింట్ కలెక్టర్ కి. అయితే ఈ నేపథ్యంలో మీడియాతో అయితే కూడా మాట్లాడారు. నిజంగా మనం ప్రభుత్వం 43.40 పైసలకైతే ఈ కేజీ బియ్యం కొంటుంటే వీళ్ళు ఇతర దేశాలకైతే ఇవి తరలించి 70 రూపాయలు 80 రూపాయలకు అమ్మి నిజంగా ఏదైతే ఆ బస్తా ఆ బ్యాగ్ అయితే ఉందో బ్యాగ్ మీద మన కంట్రీ నేమ్ ఉంటుంది, మన యాంబ్లం ఉంటుంది. దాని అన్నిటిని మన పరువు తీసే పద్ధతులు అయితే పోయిన ప్రభుత్వం అయితే చేసిన ఈ తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనా ఇక మీద కట్టుదిట్టంగా చేస్తాము, మా హయాంలో అయితే ఇటువంటి జరిగే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి గట్టిగా ఒక్కానిస్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏదేమైనా ఈ పెద్ద మొత్తంలో దొరకడం నిజంగా ఈ సడన్ సర్ప్రైజ్ చేయడం వల్లే ఇవి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అయితే మిగతా ఇంకా మొత్తం జాయింట్ కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏటేట్ సోర్సెస్ ఉన్నాయని చెప్పి ఆరా తీసే పనులు అయితే ఉన్నారు. నాదెండ్ల మనోహర్ అయితే ఈ నేపథ్యంలో చాలా గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం సివిల్ సప్లైస్ మొత్తం టీంని అయితే అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి వెంటనే ఇమీడియట్గా ఇంకెక్కడెక్కడ అయితే ఈ సోర్సెస్ ఉన్నాయని చెప్పి దీని మీద ఆరా తీసే ప్రక్రియలో అయితే సివిల్ సప్లైస్ కానీ సివిల్ సప్లై యాజమాన్యం అయితే దీని మీద పనిచేస్తుంది. ఏదేమైనా కాకినాడలో దొరికిన పెద్ద మొత్తంతో పోల్చుకుంటే తక్కువైనా సరే ఇలాగా రకరకాలుగా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఈ పీడీఎస్ బియ్యం తప్పుదోవ పడుతున్నాయని చెప్పి మొత్తం అంతా ఆరా తీసే పద్ధతిలో అయితే మేము ఉన్నాము. ఇంకా సడన్ సర్ప్రైజ్ చెక్స్ ఇంకా చాలా మా టీంలు అయితే ఈ దాడులు అయితే నిర్వహిస్తారని చెప్పి సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. ఇది ఈ పీడీఎస్ బియ్యం సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ పోర్ట్ గొడౌన్స్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.